హాయ్ గుడ్ మార్నింగ్ అండి. నేను విజయలక్ష్మి. నేను ఇప్పుడు ఇంత మనీ డ్రా చేసుకున్నాను హెచ్డిఎఫ్సి అకౌంట్లో. ఎందుకంటే నేను చదువు కోసం, నాకు చదువు అంటే చాలా ఇష్టం. మేము ప్రీ కూడా ఎగ్జామ్ ఫీజులు కట్టిస్తూ చదివిస్తున్నాను. నేను భవన్ కూడా ఎగ్జామ్ ఫీజులు కట్టిస్తూ చదివిస్తున్నాను. మా ఇంట్లో డిస్కషన్లు ఏంటి అంటే, నా కొడుకు మా ఆయనకి నాకు వచ్చిన డిస్కషన్స్, వాళ్ళకు చదివించదు నువ్వు ఇంత మనీ అండి, ఎప్పుడు వెళ్ళినా కూడా ఫీజులు కట్టాలి, ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చింది కూడా ఫీజులు కట్టుకొని తప్పకుండా చేసుకోవాలి. నేను బీఈడి ఫైనల్ ఇయర్ కాబట్టి చూడండి, నా సాలరీ నప్పటి ఖర్చుకొని కూడా నేను డబ్బు తీసుకున్నాను. ఈ డబ్బులన్నీ బీఈడి కాలేజీలో కట్టుకొని, నాకు చిన్నప్పుడు పెళ్ళైంది కాబట్టి నా గోల్స్ తీరలేదండి. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, బతకాలి అనే కాన్సెప్ట్కి ఇంత ఇక్కడ వరకు వచ్చాను. చదువుకుంటూ, పడుకుంటూ, లేచుకుంటూ, ఫెయిల్ అవుతూ, మళ్ళీ ఎగ్జామ్ ఫీజులు కడుతూ, మళ్ళీ రాసుకుంటూ వచ్చి చదువుకుంటున్నాను. అందుకోసమని ఈ డబ్బంతా ఇప్పుడు ట్రినిటీ పెద్దపల్లిలో కట్టుకోవాలి. అండ్ లక్ష్యంతో ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చు. దానికి కృషి, పట్టుదల తోడైతే మనం ఎవరికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే మన గోల్స్ మనది కదా. గోల్స్ నీది, పడితే లేవాల్సింది నీది, పరిగెట్టాల్సింది నీది, రక్తం వెళ్తే తుడుచుకోవాల్సింది నీది అనేది. ఈ డబ్బు సంపాదించడానికి కోసం ఎన్నో కష్టాలు పడాలి. నెలంతా పనిచేస్తే డబ్బులు వస్తాయి. అప్పుడు ఆ డబ్బులతో నేను ఎగ్జామ్ ఫీజులు కట్టుకోవడం, పిల్లలకి ఎగ్జామ్ ఫీజులు కట్టేయడం, ఇంట్లో నా నిత్యం అవసరాలకు చూసుకుంటూ ఖర్చు నేను ఎక్కువ పెట్టానండి. నేను ఖర్చు ఎక్కువ పెట్టాను కాబట్టి నాకు డబ్బులు అట్లాగే ఉంటాయి. ఒక సారీస్కి ఖర్చు పెట్టుకుంటాను. చూడండి, ఇవి 9,000 రూపీస్. ఇది చాలదు. 38,000 ఫీజు నేను బీఈడీలో కట్టుకోవాలి. ప్రజెంట్ ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలి. వాళ్ళు ఎలాగోలో బతిలాడి. ఇదండి నా సంగతి. నాకు ఒక గోల్స్ మాత్రమే ఉన్నాయి. చదవాలి, నేను అందరిలో కలవాలి, అందరిలో ఉండాలనేది. ఇప్పుడు నేను బీఈడీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను కాబట్టి నేను ఏ పనైనా చేసుకొని బతకగలను అనే నమ్మకం నాకుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. చాలామంది ఒక దారి ఉండదు, వడ్డించిన విస్తారు ఎవరికి కాదు కదా. ఎందుకైతుందండి, అమ్మ నాన్న ఉంటారు. అమ్మ నాన్న మొత్తం మనకి లైఫ్ దారబోయేది కదా. ఎవరికో పోస్తారు కొంతమందికి, అది వాళ్ళ కోసం. కానీ మన కోసం కావాలంటే కాదు. ఎవ్వరు బాధపడొద్దు, చదవాలి. మీకున్న తెలివితేటలు 100 కంప్యూటర్ల స్తోమత గల తెలివితేటలు మీకే ఉంటాయండి. అప్పుడు ఎవరికో భయపడాల్సిన అవసరం లేదు. సో మనకి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. ఎవరికి భయపడకూడదు, చదవాలి. చిన్న ఉద్యోగం చేసుకుంటూ కూడా నేను నా పిల్లలకు పెళ్ళిళ్ళు, బాధ్యతలు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16 17 18 ఓకేనండి. 18. ఇంత డబ్బులు తీసుకొని వెళ్ళి నేను అక్కడ బీఈడీలో కట్టుకోవాలి. చదువు అంటే మామూలు కాదండి. డబ్బు కావాలి, తెలివి కావాలి, విజ్ఞానం కావాలి, అంతటికన్నా కాన్ఫిడెన్స్ కావాలి. చిన్న కష్టాలు ఇస్తేనే పారిపోతాం. వద్దు, మనకు చదవద్దు, ఏమొద్దు, ఇంకా నేను చెయ్యనేమో అనుకుంటాం. కానీ కాదండి, మనం కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుంది. నేను డిగ్రీ 8 సంవత్సరాలు చదివాను. ఇంటర్ కూడా మళ్ళీ చదివాను. పాస్ అయితే ఇంటర్ పాస్ అవుతూ చదువుకున్నాను. మళ్ళీ చదివాను. హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి నేను వెళ్ళిపోతున్నాను. ఈ డబ్బులు కాలేజీ కట్టుకోవాలి. కాన్ఫిడెన్స్, ధైర్యంగా ముందడుగేశాను. నేను అనుకున్న స్థితిలో ఉన్నాను. ఆ భగవంతుడి దయ వల్ల నా ఇంటి కోడలు అయినందుకు మా మామయ్య నాకు ఇచ్చిన జాబ్ పెట్టించాడండి, పవర్ ప్లాంట్లో. ఆ జాబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంతో కొంత ఆర్థికంగా మనీ వస్తుంది. దానివల్ల ఆ ఉన్న దాంట్లో నా పిల్లలకు పెళ్ళి చేశాను. నేను చదువుకుంటున్నాను, ఆ పిల్లల్ని చదివిస్తున్నాను. నేను ఎప్పుడో 7th క్లాస్ వరకే చదివాను కదా అనే ఆ ధైర్యాన్ని తట్టుకోలేకపోయేదాన్ని. అంతే కదా, నాకు ఇంకేం లేదు, లైఫ్ లేదని బాధపడేదాన్ని. ఇప్పుడు చదువు ఉంది, ఏ రంగంలోనన్నా రాణించవచ్చు, ఏ రంగంలోనన్నా చదువుకోవచ్చు, ఏ రంగంలోనన్నా బతికించవచ్చు కదండి. నా పిల్లలకు పవర్ ప్లాంట్లో జాబ్ చేసుకుంటే నెలకు
12,000 శాలరీ వస్తుందండి. ఆ 12,000 శాలరీలో చాలా జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకుంటా. ఆ 12,000 జీతం కూడా ఏం చేస్తానంటే ఒక్క సంవత్సరంలో కొనుక్కుంటాను బట్టలు. మనం అప్పుడు కొంటాను. ఇప్పుడు ఆఫర్లు వస్తాయి కదా, కార్తీక మాసం, ఆషాఢ మాసంలో ఆఫర్లు వచ్చినప్పుడు బట్టలు కొంటాను. కొని కొంటాను, ఎవరికైనా పెడతాను, పిల్లలకు పెడతాను. ఇదంతా సంగతి. నేను చాలా ఏడ్చి కృంగిపోయేదాన్ని. అయ్యో నాకు చదువు లేదు, సంధ్య లేదు, ఏం పని చేసుకోవాలి, పిల్లల బాధ్యత, జీవితం ఏమో వడ్డించిన విస్తరి కాదు అని చాలా చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు నేను చాలా ధైర్యంగా ఉన్నాను. 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. 10th 2005 నుంచి 2007కి వెళ్ళాను. మళ్ళీ 2008, 2009 నుంచి పడితే ఇంటర్ PHW నర్సింగ్ చేశాను. అక్కడ ఓరిగన్ కాలేజ్లో చేస్తే 4 years పట్టింది. ఒక ఇంగ్లీష్ పోయి నేను ఎంత గ్రామర్ చదివి చేద్దామని 21 మార్క్స్కే పాస్ రాలేకపోయింది. 21 మార్క్స్ వచ్చి మళ్ళీ 4 years తర్వాత పాస్ అయ్యాను. ఆ తర్వాత ఓపెన్ యూనివర్సిటీ ఓయూ డిగ్రీ చేశాను. ఆ తర్వాత B.Ed ఫైనల్ ఇయర్. B.Ed అయిపోయింది ఇప్పుడు 6 monthsలో. B.Ed అయిపోయిందంటే నేను అది చేసుకుంటానండి, పీజీ చేస్తాను కరీంనగర్లో. పీజీ అయిపోయిందంటే నా చదువుకు స్టాప్ అవుతుంది. ఓపెన్ పీజీ చేసుకుంటాను కదా. లైఫ్ని ఎప్పుడు తక్కువ అంచనా వేసుకొని చూసుకోకూడదు. రేపటి కాలం మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాళ్ళు కూడా రత్నాలు అయ్యే అవకాశం ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. మనం కష్టపడుతూ భగవంతుడి మీద భారం వేస్తే రాళ్ళు రత్నాలు కావడం కాదు. మనం కష్టపడితే ఈరోజు కాకపోతే రేపు సుఖం వస్తుంది అని అర్థం. హాయ్.